నమస్తే. 2026 మాస ఫలితాల్లో జనవరి మాసంలో మీనరాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మీనరాశి వారికి జనవరి మాసంలో కొన్ని విషయాల్లో అనుకూలత చక్కగా ఉందని చెప్పుకోవచ్చు. సో లోపట ఒక డిసిషన్ తీసుకుంటారు, బయట ఇంప్లిమెంటేషన్ డిలే అవుతున్నా కూడా పాజిటివిటీగా ముందుకెళ్తారు. అంటే లోపట తీసుకునే నిర్ణయమే చాలా ఇంపార్టెంట్. బయట ఇంప్లిమెంటేషన్ డిలే అవ్వచ్చు, రకరకాల వ్యక్తులు మ్యానిపులేషన్ ఎనర్జీస్ మన చుట్టూ ఉండొచ్చు, ఒక్కోసారి అది డిలే అవ్వచ్చు ఇంప్లిమెంట్ అవ్వకుండా. బట్ లోపల డిసిషన్ అనేది స్థిరంగా ఉంటేనే కదా ఎప్పటికైనా అది మీరు చేయగలుగుతారు. అలా స్టెబిలిటీ అనే డిసిషన్స్ తీసుకోగలుగుతారు. ఇంకా శత్రువుల పైన ఆధిపత్యం. సో మీరుండే పొజిషన్ శత్రువుల్ని కొంచెం కలవర పెట్టేటట్టుగా ఉంటుందన్నమాట. ఇంత స్ట్రాంగ్గా ఉన్నారేంటి ఈ నెగిటివ్ సిచ్యువేషన్స్లో కూడా అని ఆ విషయం వాళ్ళని ఎక్కువగా ఇబ్బంది పెట్టచ్చు, వేధించవచ్చు. సో ఇలా ఇంత పాజిటివ్ దీంతో అప్రోచ్తో మీనరాశి వారి జనవరి మాసంలో ముందుకు వెళ్ళే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంకా ట్రావెల్స్ చేస్తారు. సో ప్లెజెంట్ ట్రిప్స్ కానీ, డివోషనల్ ట్రిప్స్ కానీ, ఆర్ ఎంటర్టైన్మెంట్ ట్రిప్స్ కానీ, ట్రిప్స్ ఎక్కువగా ఉన్నాయి మీనరాశి వారికి ఈ మాసంలో. కొంచెం ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్తో పాజిటివ్ క్వాలిటీ టైం స్పెండ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా జాబ్ ట్రయల్స్ ఎవరైతే చేస్తున్నారో వీళ్ళకి జనవరి మాసం అంతా కూడా ఆల్ డేస్ పాజిటివ్గా ఉన్నాయి. అంటే వాళ్ళు అప్రోచ్ అయ్యే విధానం కానీ, ఆపర్చునిటీస్ వచ్చే విధానం కానీ, జాబ్స్ కానీ, న్యూ బిజినెస్, స్పెక్యులేషన్ బిజినెస్ ఏదైనా కానీ ఈ మంత్ అంతా కూడా పాజిటివ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఆల్రెడీ న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా కొన్ని ఆపర్చునిటీస్, సహకరించే వ్యక్తులు, సో మెయిన్ థింగ్ సహకరించే వ్యక్తులు ఉంటే చాలా బెస్ట్ అనిపిస్తుంది. అలా పాజిటివ్గా సహకరించే వ్యక్తులు ఎక్కువగా ఉంటారు. ఇక గవర్నమెంట్ జాబ్స్లో ఉన్న వాళ్ళకి, ప్రైవేట్ జాబ్స్ నిర్వహిస్తున్న వాళ్ళకి, ప్రొఫెషనల్ వృత్తుల్లో ఉన్న వారికి, మీడియా రంగాల్లో ఉన్నవారికి, మార్కెటింగ్ రంగాల్లో ఉన్నవారికి, రాజకీయ రంగంలో ఉన్నవారికి, ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి సహకరించే వ్యక్తులు, కొన్ని అవకాశాలు అండ్ గుడ్ నేమ్, ఈ విషయాల్లో పాజిటివ్గా ముందుకెళ్తుంది. ఏదైనా పాస్ట్లో తీసుకున్న డిసిషన్ స్ట్రగుల్తో ఉన్నా కూడా సస్టైన్ అవుతుందన్నమాట ఈ మంత్లో. సో పాస్ట్లో ఒక చేసిన ఖర్చు కానీ, ఒక తీసుకున్న డిసిషన్ కానీ సస్టైన్ అవుతూ దాంట్లో మీరు అడ్జస్ట్ అయిపోయే సిచ్యువేషన్ అనేది మీనరాశి వారికి కనిపిస్తుంది. ఇంకా విద్యార్థుల విషయానికి వస్తే కష్టపడిన దానికి మంచి రిజల్ట్స్ వస్తాయి. ఏదైతే హార్డ్ వర్క్ చేస్తున్నారో వాటికి ఖచ్చితంగా వస్తుంది. హార్డ్ వర్క్ చేయకపోతే గ్యారంటీ ఏమీ ఉండదు. హార్డ్ వర్క్ చేస్తేనే మంచి రిజల్ట్స్ అనేవి ఉన్నాయి. ఇంకా హౌస్ వైఫ్స్ విషయానికి వస్తే పాజిటివ్గా ఉంటుంది. ప్రతిదీ కూడా పాజిటివ్ ఇంటేక్. ఏదైనా కూడా మీరు పాజిటివ్గా తీసుకోండి. ఒకవేళ ఎవరైనా అవమానించి వ్యతిరేకించిన లేకపోతే చిన్నపుచ్చిన అది మీరు నెగిటివ్గా తీసుకోవద్దు. ఇట్స్ దేర్ కర్మ. కాబట్టి మీరు పాజిటివ్గా ఎప్పుడైతే తీసుకోవడం స్టార్ట్ చేస్తారో ఏది కూడా పెద్దగా ట్రబుల్ చెయ్యదు మిమ్మల్ని. కాబట్టి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ వే ఆఫ్ మైండ్. ఇఫ్ వాళ్ళు ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెడతారంటే తీసి పక్కన పెట్టేయచ్చు. మైండ్లో తీసేస్తే ఇంకేం ఉండదు. దాన్ని మన వాల్యూ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఇది ప్రత్యేకించి హౌస్ వైఫ్స్కి, మీనరాశిలో ఉండే వాళ్ళకి మంత్లో. సో ఇది ఇంప్లిమెంట్ చేయండి. ఇంకా మ్యారేజ్ అలయన్స్ కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి మోస్ట్లీ జనవరి 18th జనవరి వరకు కొన్ని పాజిటివ్ టాక్స్ అవి జరిగే అవకాశం ఉంటుంది. సంతానం కోరుకునే దంపతులు కూడా కొంత పురోభివృద్ధి ఉంది మీనరాశి వారికి మంత్లో. అండ్ ప్రేమ విషయాలు ఫలించే అవకాశం ఉంది. అంటే ప్రేమ విషయాల్లో కూడా ఇవే పరీక్షలు ఎదురైనా కూడా అన్ని పరీక్షలకి నిలబడినప్పుడు పాజిటివ్ వే ఆఫ్ థింకింగ్ ఉన్నప్పుడు కూడా అది పెద్ద నెగిటివ్ అనిపించదు. సో ఈ ప్రేమ విషయాలు కూడా పాజిటివ్గా ఉన్నాయి. సో ఈ విషయాలన్నీ ఇంకా చేసుకోవాల్సిన పరిహారాలు ముఖ్యంగా మీనరాశి వారి మాసంలో కొంత దశరథ ప్రోక్త శని శ్లోకము, తర్వాత రామరక్షా స్తోత్రము, ఈ శ్లోకాలను వినడం కానీ పఠించుకోవడం కానీ చేసినట్టయితే ఇంకా మానసిక ప్రశాంతత అనేది పెరుగుతుంది. మరి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో మీనరాశి వారు తెలుసుకున్నారు కదా, ఇవన్నీ మీరు పాటించండి. స్వస్తి.